కూచిపూడికి ఎలా నాకు shift అయ్యారు? చిన్నప్పుడు కొంచెం భరతనాట్యం నేర్చుకున్నాను, Okay. మార్గం అంతా నేర్చుకున్నాను, Okay. అండ్ కూచిపూడి కూడా నేర్చుకున్నాను సైమల్టేనియస్లీ. బట్ కూచిపూడిలో ఆ స్టైల్ అంటే నాకు ఐ జస్ట్ వెంట్ ఫర్ దట్ బికాజ్ నాకు చాలా ఇష్టం ఆ అంటే- స్పీడు, ఆ Okay. అభినయము, ఆ స్టోరీ టెల్లింగ్, Hmm. ఆ పాత్ర ప్రవేశ దరువులు అవన్నీ చేసేటప్పుడు నాకు చాలా ఇష్టం కూచిపూడి. ఓకే. ఇట్స్ లైక్ ఎవ్రీ డే అంత ఎన్నిసార్లు చేసినా చెయ్యాలనే అనిపిస్తుంది. దోస్ ఓల్డ్ ఐటమ్స్ కూడా నాకు మీ మనసుని బాగా తాకింది కూచిపూడి. చాలా 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 ఓకే. మీకు ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి? ఎవరి దగ్గర నుంచి వచ్చింది అది? ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా. నేను చెప్పాను కదా ఇందాకనే కాంప్లిమెంట్, అది దట్ వాస్ Okay. బ్యూటిఫుల్ కాంప్లిమెంట్. అంటే మా పేరెంట్స్ కి చెప్పారు నా గురించి, అండ్ ఐ డోంట్ నో, సరస్వతి దేవితో మిమ్మల్ని పోల్చి ఇంకా దాని మించి ఐ డోంట్ థింక్. సో చాలా ఉన్నాయి కానీ దిస్ ఇస్ ఐ ఫీల్ ఒక పేరెంట్ని ప్రౌడ్ చేసే ఫీలింగ్ ఈజ్ మోర్ దెన్ ఎనీథింగ్. అండ్ మా స్టూడెంట్స్ అయితే ఇంకా దే ఆర్ వెరీ వెరీ, మేము ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేస్తాం దీపాంజలిలో. అండ్ నేను ఏదైనా కొరియోగ్రఫీ చేసేటప్పుడు దే వోల్ అందరి అభిప్రాయాలు తీసుకొని చేస్తాను. మీరు ఐడియాస్ ఇవ్వండి, ఒక ఛాలెంజ్ లాగా ఎవరిది బాగుంటుందో చూద్దాము. నాకు అక్కడ ఈగో లేదు, ఓ నాదే బాగుంటుంది అని. కొన్నిసార్లు వాళ్ళు నాకంటే బెటర్ ఐడియా ఇవ్వచ్చు. సో ఐ వాంట్ టు యూజ్ దట్. సో దట్ ఈస్ ద థింగ్. మీరు అడుగుతున్నారు కాబట్టి సడన్ గా ఒకటి గుర్తొస్తుంది. రుక్మిణి కృష్ణ డాన్స్ డ్రామా చేసినప్పుడు ఆ రోజు చాలా మంది పెద్దలు వచ్చారు, చాగంటి కోటేశ్వరరావు గారు అండ్ నాకు చాలా ఫేవరెట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ ప్రోగ్రామ్ చూసిన తర్వాత వారు నీ పేరు నాకు దీపిక అని పిలవాలని ఇష్టం లేదు అన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారా? సో ఐ సెడ్ సార్ అలా అంటున్నారు ఎందుకు, నాకు నిన్ను నృత్య భారతి అని పిలవాలని అని అన్నారు వారు. సో ఇది కూడా మీరు అడిగిన వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాంప్లిమెంట్స్. అలా సో చెప్పారు వారు. అండ్ వారి వాయిస్ మెసేజెస్ చాలా పంపిస్తారు నా ఫోన్ లో ఉన్నాయని. ఎప్పుడు వారు టైప్ చేసి మెసేజ్ పంపరు. అవును అవును చెప్తారు చాలా మంది కూడా అదే చెప్తారు, ఎప్పుడు వాయిస్ మెసేజ్, ఎప్పుడు వాయిస్ మెసేజ్. అండ్ వారి వాయిస్ వింటుంటే అదొక అవును కదండి. మనకు దొరికినటువంటి అరుదైన వ్యక్తుల్లో ఆయన కూడా వన్ ఆఫ్ ద పర్సన్. అసలు దురదృష్ట చేత ఆయన కోల్పోయాం కానీ ఆయన ఎప్పటికీ ఆయన ఎప్పుడు ఉంటారు ఉంటారు. ఖచ్చితంగా. అలాగా చాలా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాగేశ్వరరావు గారు వారి స్వర్ణ కంకణం ఇవ్వటం అలా. అండ్ నా రామారావు గారు కూడా ఎప్పుడు మంచి చాలా ఎఫెక్షన్ చూపించేవాళ్ళు నా పైన. ఎన్టీ రామారావు గారు నా వెడ్డింగ్ కి ఫస్ట్ అక్షంతలు ఎన్టీ రామారావు గారు కూడా చూసాను, చాలా బాగున్నాయి ఫోటోస్. వారే వచ్చి అక్షంతలు వేయటం జరిగింది. అలా చాలా మంది. అండ్ పివి నరసింహారావు గారు చాలా వాళ్ళు హీస్ టు ప్రేజ్ మీ ఆన్ ద స్టేజ్, చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు. అలా చాలా మంది. సో నెక్స్ట్ పాపను కూడా, ఎందుకంటే మూడు తరాల నుంచి కంటిన్యూగా అవుతున్నారు, ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. దానికి కూడా అసలు నిజంగా అంటే సలాం కొట్టొచ్చు, ఎందుకంటే చాలా తక్కువగా ఉంటారండి. మీరు అంటే మనం ట్రెడిషనల్ ఫ్యామిలీలో కాకపోయినా చేస్తున్నాం అనేది. ఎందుకంటే అలాంటి దగ్గర మనం చూస్తాం ట్రెడిషనల్ గా వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళ దానికి సంబంధించిన వ్యక్తులు అయితే లెగసీ కంటిన్యూ చేస్తారు, కానీ చాలా రేర్ గా అరుదుగా మనకు అనిపిస్తుంది ఇలా. సో మీరు దాన్ని పాటిస్తున్నారు. కానీ నేను తనని ఫోర్స్ చేయలేదండి. మధ్యలో యాక్చువల్లీ నేను ఒక స్ట్రిక్ట్ టీచర్ని, చాలా లీనియంట్ గా నేను ఎవరికి కూడా నేర్పించలేను అని అందరికి ఒక రకంగా నేను నేర్పిస్తాను. ఎవరైనా కానివ్వండి, అది యూ హ్యావ్ టు క్లాస్కి వచ్చినప్పుడు 100% ఇవ్వాలి, డిసిప్లిన్ గా బిహేవ్ చేయాలి. సో ఈ పాప ఏంటంటే నేను అందరిలాగే తనకి కూడా అక్షంతలు పడేవి. యునో ఐ విల్ సే కరెక్షన్స్ ఇక్కడ. సో ఇక్కడ స్టూడెంట్ మాత్రమే అంతే. అండ్ నేను కరెక్షన్ చెప్తే తనకి నచ్చేది కాదు, బాధపడి ఒకరోజు మా హస్బెండ్తో ఏడుస్తూ చెప్పిందంట, అమ్మ నన్ను ఇక్కడ స్కోల్ చేస్తారు, ఇంటికి రాగానే బుజ్జులు అని పట్టుకుంటారు, ఇలా ముద్దు చేస్తారు, కానీ నాకు ఆ తిట్లే గుర్తొస్తున్నాయని. సో నేను అన్నాను, నేను టీచర్గా మారలేను, నాకు స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ కావాలి, నువ్వు మానేసి అని చెప్పాను తనని. సో తను యాక్చువల్లీ బ్రేక్ తీసుకొని షీ వెంట్ టు లండన్ అనమాట చదువుకునేటప్పుడు. అప్పుడు డాన్స్ని మిస్ అయ్యి మళ్ళీ వచ్చి నేను చేస్తాను అని ఇప్పుడు 100% ఇచ్చి చేస్తుంది. బికాస్ నేను ఫోర్స్ చేయలేదు.
బికాస్ Blood నేను లో చేంజ్ ఉన్నది ఎలా పోతుంది చెప్పండి. సో బ్లడ్ లో ఉన్నది ఎలా పోతుంది, పోగొట్టినా కూడా పోదు అసలు. బ్లడ్ లో ఉంది ఎక్కడో ఉండి లేపుతా ఉంటది మనల్ని. కానీ అలా జరిగిందని ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఇంకా తనకి రెస్పెక్ట్ ఫర్ ద ఆర్ట్ ఫామ్ ఉంది చాలా.